నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పెంపుడు జంతువులతో సహజీవనం మూలంగా వచ్చిపడే ప్రమాదకర వ్యాధులు, వాటిని నివారించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. రేబీస్, మెదడువాపు, ప్లేగు ప్రమాదకరమైన ఈ జబ్బుల పేర్లు వింటేనే మనకు వెన్నులో వణుకు పుడుతుంది. ప్రతి ఏటా 60,000 మందికి పైగా రేబీస్ బారిన పడి మరణిస్తున్నారని ఒక అంచనా. ఇక మెదడువాపు వ్యాధి మూలంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే ఈ జబ్బులకు మూల కారణం ఏమిటో తెలుసా? మన చుట్టూ ఉండే కుక్కలు, పిల్లులు వంటి జంతువులు, నల్లులు, బద్దెపురుగుల వంటి క్రిమికీటకాలే. అవగాహన లేమి కావచ్చు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కావచ్చు, జంతువులతో సహజీవనం మూలంగా ఇవాళ మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో జంతువులతో సహజీవనం మూలంగా వచ్చే జబ్బులు, వాటిని నివారించుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పెంపుడు జంతువులు మనకు అనాది కాలం నుంచి మంచి ఆత్మీయ నేస్తాలు. పేద ధనిక, చిన్న పెద్ద తేడా లేకుండా విశ్వాసం చూపించే శునకాన్నే తీసుకోండి. ఇంట్లో ఉన్నంతసేపు తోకాడించుకుంటూ మన చుట్టూనే తిరుగుతుంది. బయటకు వెళ్లి వచ్చేసరికి ఒకటే బెంగ పెట్టేసుకుంటుంది. అందుకే కుక్కంటే మనకు అమితమైన ప్రేమ. ప్రేమగా తలని ముడతాం, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం. ఇక పిల్లిగారి వైభోగానికైతే అంతే ఉండదు. పాలు పట్టడం దగ్గర నుంచి స్నానం చేయించడం వరకు మార్జాల మహారాజుకు అన్ని రాచమర్యాదలే జరుగుతుంటాయి. పల్లెల్లో అయితే ఇక వీటికి తోడుగా ఆవులు, గేదెలు, ఎద్దులు, పందులు, గొర్రెలు, మేకల వంటి పశు సంపద ఎలాగూ ఉంటుంది. మొత్తంగా చూస్తే అనాది కాలం నుంచి మనిషి జీవనంలో జంతువులకి విశేషమైన ప్రాధాన్యమే కనిపిస్తుంది. అయితే పెంపుడు జంతువులకు దగ్గరగా మసులుతున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రేబిస్, మెదడువాపు వంటి ప్రమాదకర విపత్తులు వచ్చిపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. జంతువుల్లో ఉండే కొన్ని జబ్బులు కొన్నిసార్లు మనుషులు కూడా కనపడుతుంటాయి. జంతువుల నుంచి మనుషులు కొన్ని సంక్రమిస్తుంటాయి. దీన్ని జూనోసిస్ అంటాం. జంతువుల ద్వారా వచ్చే జబ్బుల్లో కొన్ని రకాల వైరల్ జబ్బులు, ఉదాహరణకు రేబీస్, అదేవిధంగా కొన్ని రకాల బ్యాక్టీరియల్ జబ్బులు, సాల్మోనెల్లోసిస్ కానివ్వండి, లేదా లెప్టోస్పైరోసిస్ కానివ్వండి, కొన్ని బ్యాక్టీరియల్ జబ్బులు, అదే కొన్ని పెరానా జీవులు అంటే టేప్ వాము, హైడ్రాయిడ్ అనే జబ్బులు కూడా మనకు మనుషుల్లో కనపడుతుంటాయి. అంటే ఈ జబ్బులని సాధారణంగా జంతువులోనే ఉంటాయి, అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు ఈ మనుషుల్లో కూడా కనపడుతూ ఉంటాయి. 60,000 మన దగ్గర కుక్క కాటుకు బలై ప్రతి ఏటా రేబిస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ఇది. ఇక పందుల నుంచి దోమల ద్వారా సోకే మెదడువాపు వ్యాధి మూలంగా ప్రతి ఏడు కొన్ని వేల మంది పిల్లలు అసువులు బాస్తున్నారని ఒక అంచనా. మన ఆవాసాలకు దూరంగా ఉండే కోతుల బారిన పడి అవి కరవడం మూలంగా KFD అనే మంకీ ఫీవర్ బారిన పడుతున్నారు చాలా మంది. కొంతమంది పెంపుడు జంతువులను తమ పక్కన కూర్చోబెట్టుకోవడం, భోజనాల గదిలోకి తీసుకుపోవడం, పక్కలో పడుకోబెట్టుకోవడం చేస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వాటితోనే ఎక్కువసేపు గడుపుతుంటారు. వాటిని ముద్దు పెట్టుకుంటారు. ఎక్కడికెళ్లినా తమ వెంటే తీసుకెళ్తుంటారు. మూగజీవాల పట్ల ప్రేమ చూపించడం తప్పు కాదు. అయితే వాటికి అతి సన్నిహితంగా ఉండటం అంత మంచిది కాదని గుర్తుంచుకోవాలి. జంతువుల నుంచి మనిషికి వచ్చే వైరస్ జబ్బుల్లో ప్రధానంగా చెప్పుకోగలిగింది మన దేశంలో రేబీస్. రేబీసు ప్రపంచంలోనే మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటంటే మన దేశంలో కుక్కల సంఖ్య, ముఖ్యంగా వీధి కుక్కల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిలో ఈ రేబీస్ ఎక్కువ. ఈ వైరస్ కుక్క కరిచినప్పుడు మనిషికి వచ్చి మనుషులు కూడా రేబీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో రేబీస్ రాకుండా ఉండాలంటే కుక్కలకి వ్యాక్సిన్ ఇప్పించాలి. వీధి కుక్కల సంఖ్య బాగా తగ్గించాలి గ్రామాల, పట్టణాల్లో. అది కాకుండా కుక్క కరిచినప్పుడు వెంటనే టీకా వేయించుకోవాలి. రేబీస్ ఒక్కదానికే వైరస్ సోకిన తర్వాత కూడా టీకా పనిచేస్తుంది. చాలా సమర్థవంతమైన టీకాలు ఉన్నాయి కాబట్టి కుక్క కరిచినప్పుడు అనుమానం ఉన్నప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకుంటే రేబీస్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా పందుల ద్వారా వచ్చే జబ్బు, పందుల ద్వారా జాపనీస్ బీ ఎన్కెఫలైటిస్ వస్తుంది.
గత దశాబ్దం నుంచి ఎంతోమంది చిన్నపిల్లలు ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో ఈ జబ్బు బారిన పడి చనిపోయి ఉన్నారు. బతికిన వారు వికలాంగులైన వారు ఉన్నారు. ఈ జబ్బు రాకుండా ఉండాలంటే మనకి ఇప్పుడు జాపనీస్ బి ఎన్కెఫ్లైటిస్ వ్యాక్సిన్ ఉంది. అది కాకుండా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి కేవలం పందులు బాగా ఉన్న ప్రాంతాల్లో, గ్రామ ప్రాంతాల్లో సీజన్లో, అంటే ఈ జబ్బు వచ్చే సీజన్లో ఈ వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా పందులు అంటే మన ఆవాసానికి పందులను దూరంగా ఉంచుకోవాలి. పందులకు జబ్బు వచ్చినప్పుడు కానివ్వండి, లేదా జాపనీస్ బి ఎన్కెఫ్లైటిస్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు వెంటనే ఆ పందుల్ని అక్కడ నుంచి తరలించటం, కొంతమంది చంపేస్తుంటారు, గవర్నమెంట్ ఏజెన్సీ కొన్ని చంపేస్తుంటారు పందుల్ని, అలా చేయటం, లేదా వెంటనే ఆ ప్రాంతం పిల్లలకి ఈ జాపనీస్ బి ఎన్కెఫ్లైటిస్ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పించాలి. దానివల్ల మనం ఈ మెదడువాపు నివారించవచ్చు. అదేవిధంగా KFD అంటే క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజు మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు చాలా చాలా తక్కువ సంఖ్యలో కనపడింది. కొన్ని రాయలసీమ జిల్లాలో ఉందని చెప్పారు. ప్రస్తుతానికైతే ఆ జబ్బు మన దగ్గర ఉన్న ఛాయలు లేవు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు.